హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హనీ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు మీరు మన వీడియోలో చూస్తున్నది డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అండి. ఈ ప్లాంట్ వచ్చేసి మాకు మా మిద్దె తోటలో చాలా బాగా పెరిగిన ప్లాంట్ అనమాట. ఇది ఆల్రెడీ ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక 30 దాకా అయితే ఫ్రూట్స్ అయితే వచ్చినవి. ఇప్పుడు ఇది ఇంకొక కాప్ అనమాట. వీటికి ఇప్పుడు కొన్ని అయితే ఫ్రూట్ అయిపోయి ఇలా ఫ్రూట్ లాగా తయారైనవి కొన్ని ఉన్నాయి. అలానే ఇలాగా హ్యాండ్ పాలిషింగ్ చేసి తయారైనవి ఇంకొన్ని ఉన్నాయి. ఇక్కడేమో కొన్ని మొగ్గలు అయితే వచ్చి ఫ్లవర్కి రెడీ అవ్వడానికి అయితే ఉన్నాయి అన్నమాట. ఈ మొక్కని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. కొన్ని టిప్స్ ఏంటి అంటే ఈ ఫ్లవరింగ్ కానీ ఫ్రూటింగ్ కానీ స్టార్ట్ అయినప్పుడు కొమ్మల్ని అస్సలు కదపకూడదు. అలానే వీటికి ఎగ్షెల్స్, అలానే ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్, ఫర్టిలైజర్స్ అనేవి మనం జాగ్రత్తగా ఇస్తూ ఉంటే చాలా బాగా అయితే పెరుగుతుంది. ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనం హ్యాండ్ పాలిషింగ్ చేసిన తర్వాత ఫ్లవర్ అనేది వాడిపోతుంది. ఆ వాడిపోయిన తర్వాత ఒక 3 డేస్, మ్యాక్సిమం 3 డేస్ అలాగా ఉంచి ఆ తర్వాత తీసేసేయండి. 3-4 డేస్కి మరీ ఎండిపోయినట్టయితే ఉంచకండి. ఎందుకంటే బలం మొత్తం ఆ ఫ్లవర్కే పోతుందన్నమాట. అందుకని చెప్పని నేనైతే అలా చేస్తున్నాను. బాగుంది ఫ్రూటింగ్ అనేది నాకు బాగా తయారవుతుంది. అందుకని మీకు కూడా చెప్తున్నాను. ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి. అలానే మాకు కొన్ని ఫ్రూటింగ్ స్టార్ట్ అవ్వకముందే కొన్ని బ్రాంచెస్ అనేవి ఇలా విడివిడిగా అయితే పెట్టామన్నమాట కొమ్మల్ని. ఇవి ఆల్రెడీ మెచ్యూర్డ్ అయిన కొమ్మలు కాబట్టి చూసారా, వీటికి కూడా ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. మీకు కనుక వీటి గురించి ఏమైనా డ్రాగన్ ఫ్రూట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. అలానే మేము ప్లాంట్స్ అనేవి సేల్ చేస్తున్నాం అన్నాం కదండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇక్కడ ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. థ్యాంక్